ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో టీడీపీ ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వేమిరెడ్డి దంపతులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఓటు సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. ఏదో ఇబ్బంది పట్టుకోమంటాను అన్నీ తలా ఒకటే మూడు గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళకి బస్సులో ఉచితంగా రాష్ట్రంలో పట్టుకో సైకిల్ గుర్తుకి ఓటేయమని చెప్పి 15 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకి 1500 నెల నెల అకౌంట్లో ఇస్తారు. ఎంత మీ ఉద్యోగాల రూపకల్పనకై నిత్యం కృషి చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మీ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ వృత్తి కూడా 3000 రూపాయలు మీకు అందజేస్తారు. మన ఓటు సైకిల్కి 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు సైకిల్ వృత్తికి. ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో పడుతుంది. అట్టే ఆడబిడ్డ బాగుంది. సరే ఉండి మళ్ళీ చేస్తాను ప్రచారం చేస్తాను. వచ్చి 20,000 రూపాయలు సంవత్సరానికి, పెన్షన్ వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ వాళ్ళు వాటర్ ప్యాకెట్ పక్క పెట్టి తలస్తా ఉంటుంది. బాబు గారు రాగానే మీ పెన్షన్ 4,000 వెంటనే సరేనా, 2 ఓట్లు ఇస్తారు, 2 సైకిల్కి ఇస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో అగమ్య గోచరంలో ఉండే తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి దంపతులు అడుగుపెట్టిన క్షణం నుంచి వేలాదిగా ప్రజలు వాళ్ళ ఇంటికి చేరుకోవడం అయితేమి, పార్టీలోకి రావడం అయితేమి, ఇవన్నీ కూడా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి. కేవలం వాళ్ళ మంచితనం, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళు రాజకీయంలో సంపాదించుకోవాలని రాజకీయంలోకి రాలేదు. ప్రజలకి ఇంకా సేవ చేయొచ్చు, రాజకీయంలో ఉంటే మరింత సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఏ అవసరం లేకపోయినా దంపతులు ఇద్దరు ఈరోజు ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు రాజకీయంలో సంపాదించుకోవడానికో లేకపోతే రాజకీయాల్లో తగులు పెట్టుకోవడానికో రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే. ఆల్రెడీ మా గ్రామంలో ఆయన రాజకీయంలోకి రాకముందే పోయి అడగంగానే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు వాటర్ ప్లాంట్ ఒక్క క్షణంలో మా ఊరికి మంచినీళ్ళ సమస్య ఉందంటే వెంటనే వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేశారు. అప్పుడు ఏ రాజకీయంలో కూడా లేరు ఆయన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా. అటువంటి గొప్ప మనసున్న నాయకుడు. మనం ఖచ్చితంగా 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు, ఒకటి ఎంపీ అభ్యర్థి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి గారికి
ఓటు ఇస్తారు. మనం వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.